హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ మసాలా రాజ్మా తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద నా బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. రాజ్మా ఒక కప్పు రాజ్మా పిక్కలండి. రాత్రంతా నానబెట్టి ఉంచాను. దీన్ని ఒక గ్లాస్ నీళ్ళు వేసి, స్పూన్ కారం, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ అల్లం పేస్ట్, ఓన్లీ అల్లం పేస్ట్. ఇది పొయ్యి మీద పెట్టి ఒక 5 విజిల్ కొట్టించాలి. 5 విజిల్ అంటే రాజ్మా పిక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఓకేనా? ఒక కడాయిలో నూనె పోసుకోవాలండి. 5 స్పూన్లు నూనె పోసుకున్నాను. రెండు ఉల్లిపాయలు చాప్ చేసింది, ఒక 3 పచ్చిమిరపకాయలు చాప్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగింది. అందులో 2 టమాటాలు ప్యూరీ చేసుకున్నాను, వేసి బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. స్పూను పసుపు, ఆల్రెడీ కారం వేసుకున్నాం. దాంట్లో కొద్దిగా కారం వేసుకోవాలండి. కారం, ఉప్పు కూడా ఆల్రెడీ వేసుకున్నాం. కొంచెం ఉప్పు వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఇందులో నేను కూర కారం వేసానండి. బాగా వేయించుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయని పచ్చగా దంచుకున్నాను. బాగా వేయించుకోవాలి. రాజ్మా బాగా ఉడికిపోయిందండి. ఇదిగో చూడండి, స్ట్రక్చర్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రాజ్మాని ఈ మసాలాలో ఈ రాజ్మాని వేసుకుంటాం. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా,
నిమిషం పాటు ఉడికించుకొని కట్టేయచ్చు. కూర అయిపోయింది. రుచికరమైన రాజ్మా కూర రెడీ. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. మనం రాజ్మా మసాలా మన రెస్టారెంట్లో తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే చూస్తాం అంతకు మించి మంచి టేస్ట్ ఉంటుందండి ఇది ఇలా వండుకోవడం వల్ల. ఈ ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలాగుందన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.